పెదకోడూరుకు వస్తే ఆడ మహారాష్ట్రకి వెళ్ళి ఆడోళ్ళు వచ్చి గుత్తకు పట్టుకొని నాట్లెత్తురు. ఎందుకంటే మనం బతకబోయినాం. ఇప్పుడేమో మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్కి వెళ్ళి ఆడోళ్ళు మొగోళ్ళు వచ్చి 5,000 ఎకరం గుత్త పట్టుకొని మన దగ్గర వేసిపోతున్నారు. ఒకనాడు మనం బతకబోతే ఈ కాళేశ్వరం పుణ్యమాని ఎక్కడెక్కడోళ్ళో ఈ సిద్దిపేటకు, ఈ ప్రాంతానికి బతకొచ్చేంత గొప్పగా బీఆర్ఎస్ పార్టీ కదా తీర్చిదిద్దింది. ఎందుకంటే మనకే పని దొరకకపోవు నీళ్లు లేక. ఇప్పుడేమో మనుషులు దొరకక బయటకెళ్లి మనుషులు తెచ్చే పరిస్థితి ఈ రంగనాయక సాగర్ కదా తెచ్చింది. ఈ గోదావరి నీళ్లు కదా మన రూపురేఖలు మార్చింది. ఈ గోదావరి నీళ్లు వచ్చినాక కదా మన తలరాతలు మారింది అని నేను గుర్తు చేస్తా ఉన్నా. మా అక్క చెల్లెలకు తెలియదా? నేను ఎప్పుడన్నా ఊర్లోకి వస్తే బిందెలడ్డం పెడుతున్నారు. నాకు ఫస్ట్ మంచినీళ్ళు లేవని బిందెలడ్డం పెడితే ఇక నేను బతిలాడుకొని బోరు బండి తెచ్చి ఓ బోరు గుద్దుతే అది పడితే వడ్డట్టు 400 ఫీట్ వేసినా దుబ్బ తప్ప నీళ్లు రాకపోవు. ఇప్పుడు బిందెలడ్డం పెట్టుడు ఉన్నదా? కాలడ్డం పెడితే నీళ్ళు వచ్చేటట్టు చేసుకున్నాం కదా. గా నీళ్ల కరువు లేకుండా చేసుకున్నాం కదా. కానీ ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక మళ్ళా పాత రోజులు తెస్తున్నాడు. పాత రోజులు తెస్తా, ఇందిరమ్మ రోజులు తెస్తా అంటే గివ్యా మళ్ళా కరెంటు కోతలు, మళ్ళా నీళ్ల కోతలు, మళ్ళా బిందెలడ్డం పెట్టుడు, మళ్ళా ఎరువులబ్బు తిప్పలు, గీ గోసలు నువ్వు తెచ్చేది. ఇవాళ దయచేసి ఆలోచన చేయండి. ముఖ్యంగా ఇలా ఈ ప్రభుత్వాన్ని మనం హెచ్చరించేది ఒకటే, బేసిజాలొద్దు. దయచేసి నీళ్లు ఎత్తండి. ఏం కాదు, ఏదో భద్రాచలం కొట్టుకపోతుందని తిక్క మాటలు మాట్లాడకు. ఇప్పటికే రాముల వారు నీ మీద కోపంగా ఉన్నాడు. ఎందుకంటే రాముల వారి మీద ఒట్టు పెట్టి నువ్వు రుణమాఫీ చేయలే. నువ్వు ఎట్లా ఓడిపోతావని మళ్ళా రాముల వారి మీద ఒట్టు పెట్టి 117 గెలుస్తాను బొంకుడు మాటలు మాట్లాడినావు. ఇప్పుడేమో కాళేశ్వరం మోటార్ వస్తావయ్యా అంటే రాముల వారి గుడి కొట్టుకపోతుందని అన్ని అబద్ధ ఫాల్తు మాటలు మాట్లాడుతున్నావు. 29 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా రాముల వారి గుడి భద్రంగానే ఉన్నది. అన్నారం, సుందిల్లా 2 కలిపితే కూడా 1,00,000 క్యూసెక్కులు దాటది. 1,00,000 క్యూసెక్కుల వరద ఎక్కడా? 29 లక్షల క్యూసెక్కులు ఎక్కడా? 2021 సంవత్సరంలో 29 లక్షల క్యూసెక్కులు వచ్చినా రాముల వారు భద్రంగానే ఉన్నాడు. ఇప్పుడు ఇది కొట్టుకపోతుంది 1,00,000 క్యూసెక్కులే అయినా కూడా రాముల వారికి ఏం కాదు. కేవలం కేసీఆర్ కు పేరు వస్తుంది, బీఆర్ఎస్ కు పేరు వస్తుంది. ఇంతకాలం నువ్వు అబద్ధమాన్యమని, నీ దొంగ మాటలని ప్రజలకు అర్థమవుతుందనే నువ్వు మోటార్లు ఎత్తుతలేవు బిడ్డా. ఇప్పుడు అన్ని అర్థమైంది. నువ్వు ఒత్తినా దొంగవే, నువ్వు ఒత్తకపోయినా దొంగవే. నువ్వు ఒత్తితే నీ దొంగతనం అట్లా బయటపడుతుంది. ఒత్తకపోతే చంద్రబాబుకు కిందికి జారిడిసినావు బిడ్డ. కావాలనే ఒత్తుతలేవనే ముచ్చట కూడా మా రైతులకు అర్థమైంది కనుకనే ఇలా అంతగిరి పోషమ్మ తల్లికెళ్ళి రంగనాయక స్వామి గుడి దాకా నడుచుకుంటూ వచ్చారు మా వాళ్ళు. నీళ్లు ఒత్తుతే వస్తాయని అర్థమైంది కనుకనే మా చిన్నకోడూరు రైతులు ఇలా పాదయాత్ర చేపట్టింది. ఇది చిన్నకోడూరుతో ఆగుతుందా? నాకు పొద్దుగాల నారాయణరావుపేటలు ఫోన్ చేశారు, అన్న చిన్నకోడూరు నడిచిరే మరి మేము నడవద్దా అంటారు. సిద్దిపేట రూరల్ వాళ్ళు ఫోన్ చేసిండ్రు, అగో మాకంటే ముందే చిన్నకోడూరు సుధరాయించిరన్న. మా రైతులు కూడా ఏమాయా మనం ఎప్పుడు నడుద్దామంటున్నారట. ఇక నంగునూరు వాళ్ళు కూడా తయారైతున్నారు. అంటే మీరు ఇలా చిన్నకోడూరు అందరికీ మార్గదర్శకంగా నిలిచింది. మీరు ముంగట నిలబడి రైతులకు ఆదర్శంగా నిలిచిండ్రు. ఇవాళ మా గౌరవ సర్పంచులు, మా మండల నాయకులు, రైతు సోదరులు కష్టపడి విద్యార్థి విభాగం, యువజన విభాగం పిల్లలు ఎవరెవరైతే ఈ పాదయాత్రను విజయవంతం చేసిండ్రో వారందరికీ నా హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ స్ఫూర్తి కొనసాగించండి. మా కళాకారులు, డోల్ కళాకారులు, డప్పు కళాకారులు, మా పాటలు పాడే కళాకారులు, కోలాటం వచ్చే ఆడిన అక్క చెల్లెళ్ళు, వారందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ కళాకారుల సంక్షేమ సంఘం కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నది, వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఈ పాదయాత్ర రేవంత్ రెడ్డిని కనునిప్పు కలగాలి. ఇది రైతులు స్వచ్ఛందంగా చేసిన పాదయాత్ర, రైతులు కదిలి వచ్చి చేసిన పాదయాత్ర. బిడ్డ, రైతులకు కూడా ఓపిక హద్దుంటది. మరి వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తే జరగబోయే పరిణామాలకు బాధ్యత నీదే. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని మనవి చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. కాళేశ్వరం మోటార్లను వెంటనే ఆన్ చేయాలి. కాళేశ్వరం మోటార్లను వెంటనే, కాళేశ్వరం మోటార్లను వెంటనే